ఒకవైపు గెలుపోటముల లెక్కలు, మరోవైపు తెర వెనుక సాగుతున్న కుర్చీలాట. ఎస్సీ రిజర్వ్డ్ సెంటిమెంట్ కు మారుపేరైన సింగనమల రాజకీయంలో ఇప్పుడు అసలు సిసలైన మంటలు మొదలయ్యాయి. వైసీపీని నమ్ముకున్న క్యాడర్ ను అయోమయంలో నెడుతూ మాజీ మంత్రి శైలజానాథ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పద్మావతి మధ్య నడుస్తున్న ఈ అంతర్గత యుద్ధం ఎటు దారితీస్తోంది? ఎవరి కుంపట్లు వారివి అన్నట్లుగా సాగుతున్న ఈ రాజకీయం వెనుక అసలు స్క్రీన్ ప్లే ఎవరిది? సింగనమల నిశ్శబ్ద వీధుల్లో మారుతున్న ఆ రాజకీయ సమీకరణాల అసలు రహస్యమేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అనంతపురం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సింగనమల రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగానే సాగుతూ ఉంటాయి. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఎన్నో దశాబ్దాలుగా ఒక సెంటిమెంట్ కూడా బలంగానే వెళ్లాలనుకుని ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన జొన్నలగడ్డ పద్మావతికి ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శైలజానాథ్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు తయారవుతున్నాయి. ఒకరినొకరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. నాయకుల మధ్య సమన్వయం లోపించడంతో కార్యకర్తలు తీవ్రమైన అయోమయంలో పడిపోయారు. సమన్వయ లోపం కారణంగా పార్టీ ఉనికికే ప్రమాదం వస్తుందని దిగువ స్థాయి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయాల్లోనే నాయకులు ఐక్యంగా ఉండాలి, కానీ ఎవరి కుంపట్లు వారు మంట పెట్టుకోవడం పార్టీకి తీరని నష్టాన్ని తెస్తుంది. కేవలం పదవులు ఉంటే సరిపోదు, అందరినీ కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలు ఉండాలి. గతంలో పద్మావతి అధికారంలో ఉన్నప్పుడు ఆమె భర్త శాంబశివారెడ్డి జోక్యం ఎక్కువైందనే విమర్శలు బలంగా వినిపించాయి. పార్టీలో టికెట్లు కేటాయించినా కీలక నిర్ణయాలు తీసుకున్నా ఆయనదే తుది నిర్ణయంగా ఉండేదనే ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వచ్చాయి. ఆనాటి అసంతృప్తే నేటి అంతర్గత కుమ్ములాటలకు పునాది వేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సింగనమల నియోజకవర్గంలో ఒక సాహసోపేతమైన ప్రయోగం చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నియోజకవర్గంలో ఉన్న సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి సామాన్యుడికి పెద్దపీట వేస్తున్నామని పార్టీ గర్వంగా చెప్పుకుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టిందని అప్పట్లోనే రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత క్యాడర్ను కాపాడుకోవడంలో ఆ కొత్త అభ్యర్థి పూర్తిగా విఫలమయ్యారనే వాదన పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపించింది. నాయకుడికి ఉండాల్సిన పరిణతి, ప్రజా సంబంధాలు లోపించడంతో పార్టీ శ్రేణులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. దీంతో నియోజకవర్గ బాధ్యతలను మళ్లీ మాజీ ఎమ్మెల్యే పద్మావతికే అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అధిష్టానం మరో మాస్టర్ ప్లాన్ వేసి అందరి అంచనాలను తలకిందులు చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ను పార్టీలోకి ఆహ్వానించి సింగనమల బాధ్యతలు అప్పగించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న శైలజానాథ్ రాకతో నియోజకవర్గంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయన పార్టీ కండువా కప్పుకున్న క్షణం నుంచే తనదైన శైలిలో దూకుడు పెంచి పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన పులికి వెలుతురు భయం ఎందుకు ఉంటుందన్నట్లుగా సుదీర్ఘ అనుభవం ఉన్న శైలజానాథ్కు ఈ కొత్త వాతావరణం పెద్ద కష్టంగా అనిపించలేదు. శైలజానాథ్ పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై గలం విప్పుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఆయన దూకుడు మాజీ ఎమ్మెల్యే పద్మావతి వర్గానికి అసలు మింగుడు పడటం లేదనేది బహిరంగ రహస్యం. రెండు వర్గాల మధ్య ఎక్కడా సరైన సమన్వయం కనిపించడం లేదని, కనీసం కలిసి ఒకే వేదికపైకి వచ్చే పరిస్థితి లేదని తెలుస్తుంది. పద్మావతి వర్గానికి చెందిన కీలక నాయకులు శైలజానాథ్ నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా హాజరు కావడం లేదు. అంతేకాకుండా శైలజానాథ్ వర్గం కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అదే నిజమైతే సింగనమల వైసీపీలో రెండు వేర్వేరు పవర్ సెంటర్లు ఏర్పడి పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉందనే టాక్ వినిపిస్తుంది. కంచె చేను మేసినట్లు సొంత పార్టీ నాయకులే ఒకరినొకరు పోటీ పడుతూ శత్రువులుగా మారుతూ ఉంటే ఇక క్యాడర్ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. జిల్లా స్థాయిలో బలమైన పేరున్న శైలజానాథ్ నియోజకవర్గ స్థాయికే పరిమితం కావడం ఆయన అనుచరులకు కూడా నచ్చడం లేదు. తమ నాయకుడికి ఇంకా పెద్ద బాధ్యతలు వస్తాయని ఆశించిన వారికి నిరాశ ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ శ్రేణులలో నెలకొన్న ఈ అసంతృప్తి చల్లారకపోతే రాబోయే రోజుల్లో సింగనమల రాజకీయం మరింత క్లిష్టంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకవైపు మాజీ ఎమ్మెల్యే పద్మావతి వర్గం పట్టు కోసం ప్రయత్నిస్తూ ఉంటే మరోవైపు ఇన్ఛార్జ్ శైలజానాథ్ తన పట్టు నిలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరి పోరులో నలిగిపోతున్నది మాత్రం నియోజకవర్గంలోని సాధారణ కార్యకర్తలేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ వర్గం కార్యక్రమానికి వెళ్లాలో తెలియక, ఎవరి మాట వినాలో పాలుపోక క్యాడర్ తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతుంది. నాయకుల మధ్య ఉన్న ఈ పరిస్థితిని సరిదిద్దుకోకపోతే పార్టీ మూలాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. కప్ప దాటిని ప్రయాణంలాగా సింగనమల వైసీపీ రాజకీయాలు ఒకే చోట తిరుగుతూ ముందుకు సాగడం లేదు. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడితే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. కానీ అధిష్టానం ఇప్పటి వరకు ఈ అంతర్గత కుమ్ములాట మీద ఎలాంటి గట్టి చర్యలు తీసుకోలేదని టాక్ వినిపిస్తుంది. దీనివల్ల కింద స్థాయిలో పార్టీ పూర్తిగా బలహీనపడి ప్రత్యర్థి పార్టీలకు బలమైన అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుంది. ఎన్నికల రాజకీయం వేరు, ఎన్నికల తర్వాత పార్టీని కాపాడుకోవడం వేరు అనే నిజాన్ని నాయకులు విస్మరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి పార్టీ ప్రయోజనాలను గాలి కొదిలేస్తే నష్టపోయేది కేవలం ఆ నేతలు మాత్రమే కాదు, పార్టీని నమ్ముకున్న సైనికులు కూడా. అందువల్ల ఈ ఇద్దరు సీనియర్ నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి పార్టీ కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి సింగనమల నియోజకవర్గంలో వైసీపీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. శైలజానాథ్కు అధిష్టానం పూర్తి ప్రాధాన్యం ఇస్తుందా, లేక మళ్లీ జొన్నలగడ్డ పద్మావతిని తెరపైకి తెస్తుందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకవేళ ఇద్దరికి సమాన ప్రాధాన్యం ఇచ్చి సర్దుబాటు చేయాలని చూసినా క్షేత్రస్థాయిలో ఉన్న పగలు, ప్రతీకారాలు అంత త్వరగా సమసిపోవు. అగ్నికి వాయువు తోడైనట్లు నాయకుల మధ్య ఉన్న ఈ విభేదాలు రోజురోజుకు మరింత పెరుగుతూ పార్టీని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తే తప్ప సింగనమలలో పార్టీ గాడిలో పడే అవకాశం లేదు. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం వైసీపీకి మరింత కంచుకోట బదులు సమస్యల పుట్టగా మారే ప్రమాదముందని ఇన్నర్ వర్షన్. నిశ్శబ్దంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. కానీ అప్పటి వరకు పార్టీ నష్టపోకుండా చూసే బాధ్యత పూర్తిగా అధిష్టానం. నాయకులు అందరూ తమ వ్యక్తిగత అహంకారాన్ని వదిలి పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలా ఒకనాడు ఎదురులేని కంచుకోటగా వెలిగిన సింగనమలలో నేడు వర్గపోరు పుట్టించిన అగ్గి పార్టీ ఉనికికే ప్రశ్నార్థకం చేస్తుంది. నాయకుల మధ్య కుర్చీలాట అలాగే కొనసాగితే నష్టపోయేది అధినేతలో లేక ఈగోలకు పోయిన నేతలో కాదు, కేవలం ఆ పార్టీని నమ్ముకున్న అమాయక కార్యకర్తలే. ఇంటిని కాల్చి లక్ష్మిని పూజించినట్లు స్వయంకృత అపరాధాలతో కింద స్థాయి క్యాడర్ను బలిపెడుతున్న ఈ వర్గపోరుకు అధిష్టానం ఎప్పుడు అడ్డుకట్ట వేస్తుంది? కాలం చెల్లకముందే ఈ అంతర్గత కుమ్ములాటకు తెరపడకపోతే సింగనమల వైసీపీ చరిత్ర కేవలం జ్ఞాపకం మాత్రమే మిగులుతుంది. మరి ఈ రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి వేయబోయే ఆఖరి అస్త్రం ఏమిటో కాలమే నిర్ణయించాలి.